హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మీ సేవలో ఎవరైతే రేషన్ కార్డు అప్లై చేసుకున్నారో వాళ్ళకి శుభవార్త. 3,25,000 మందికి అయితే ఈ నెల నుంచి రేషన్ ఇస్తామని అయితే గవర్నమెంట్ చెప్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మీ సేవగా కాకుండా నార్మల్గా ప్రజాపాలనలో, ప్రజావాణిలో, గ్రామ పంచాయతీలలో మొత్తం 19 లక్షల అప్లికేషన్లు అయితే వచ్చినాయి. ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్లు ఇట్లా అప్లై చేసుకోవడం వల్ల ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చినాయి. వీటన్నిటిని చెక్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కనుక నార్మల్గా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే లేట్ అవుతుంది. మీ సేవలో ఎవరైతే అప్లై చేసుకున్నారో మీ సేవలో 4 లక్షల మంది అప్లై చేసుకురు. ఇందులో ఆల్రెడీ 1,57,000 మందికి ఆమోదం వచ్చింది, అప్రూవల్ వచ్చింది. అంటే 1,57,000 మందికి రేషన్ కార్డు ఇచ్చినట్టే. మరో 2 లక్షల కార్డులను ఈ నెలాఖరు నాటికి మంజూరు చేస్తామని అధికారులు చెప్తున్నారు. అంటే ఇంకా 2 లక్షల మంది వెరిఫికేషన్ ఈ నెల 25 వరకు పూర్తి చేసి 25వ తారీఖు నాడు మీ పేర్లు కూడా కొత్త రేషన్ కార్డులో యాడ్ చేసేసి వచ్చే నెల నుంచి ఈ మొత్తం 3,57,000 మందికి అయితే మీకు కొత్త రేషన్ కార్డులు అంటే కొత్త పేర్లు ఎక్కించి రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే మార్పులు చేర్పుల కోసం అప్లై చేసుకున్నారో దాదాపు 20 లక్షల మంది అయితే మార్పులు చేర్పుల కోసం అప్లై చేసుకున్నారు. వారిలో 15,93,714 అప్లికేషన్లు అయితే క్లియర్ చేసిరు. ఇంకా దాదాపు 4 లక్షల నుంచి 4 లక్షల అప్లికేషన్లు చెక్ చేస్తే వాటికి అంటే మార్పులు చేర్పులు అంటే ఏంది, పిల్లల పేర్లు ఎక్కియడము, కోడళ్ళ పేర్లు ఎక్కియడము, చనిపోయిన వాళ్ళని తీసేయడం అట్లాంటివి అయితే కంప్లీట్ అయిపోతాయి. ఎవరైతే నార్మల్గా అప్లై చేసుకుర్రో వాళ్ళది చెక్ చేయడానికైతే టైం పడుతుంది. ఎందుకంటే ఒకరు 2-3 సార్లు అప్లై చేసుకున్నారు కనుక వాళ్ళు చెక్ చేయడానికైతే టైం పడుతుంది. మీ సేవ వాళ్ళకైతే వచ్చే నెల నుంచి మీకు రేషన్ అయితే రావడం జరుగుతుంది. అయితే వెరిఫికేషన్ పూర్తయిన అప్లికేషన్లు గిర్దావార్ ఆర్ తహసీల్దార్, ఏసీఎస్ఓ, డిఎస్ఓ లాగిన్ల ద్వారా ఆమోదం పొంది హైదరాబాద్లోని సివిల్ సప్లైస్ హెడ్ ఆఫీస్కి చేరుతున్నాయి. అక్కడ ఆమోదం పొందిన అప్లికేషన్లను ప్రతి నెల 25వ తేదీలోగా డైనమిక్ కీ రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత నెల నుంచి లబ్ధిదారులకు రేషన్ అందేలా చర్యలు చేపడుతున్నారు. ఇది అప్డేట్. సో ఈ నెలలో 2 లక్షల మందికి అయితే అప్రూవల్ ఇస్తారు 25వ తారీఖు వరకు. వచ్చే నెల నుంచి మొత్తం 3,50,000 మందికి అయితే కొత్తగా రేషన్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇది అప్డేట్. ఒకసారి మీరు కూడా ఈ పేపర్ని చదువుకోండి. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.